ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఆబ్వియస్లీ మీలాంటి ఎక్స్పర్ట్స్ సంవత్సరం తిరక్క ముందే మనం లంగ్ ఎక్స్రేలు తీసుకోవడం లాంటివి చెప్తారా లంగ్ క్యాన్సర్కి? అంటే హౌ డు యూ రూల్ అవుట్ ఏదో సంథింగ్ ఈస్ గ్రోయింగ్ ఇన్ సైడ్ ఆర్ నాట్, మనకు సిమ్టమ్స్ లేకపోతే? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఒకటి సిమ్టమ్స్ కనుక లాంగ్ టర్మ్లోనే 3 వీక్స్ పైబడి దగ్గుండి కళ్ళెపడుతూ దాంట్లో రక్తం లాంటివి వస్తూ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. టీబీ అయి ఉండొచ్చు. మన దేశంలో ఇంకా టీబీ చాలా హై నెంబర్స్లోనే ఉంది కాబట్టి అది కూడా ఒక లెవెల్ దాటిన తర్వాత ప్రాణాంతకంగా మారొచ్చు. సో ఏ సిమ్టమ్ అయినా దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. రెండోది స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే రోజుకి ఒక ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ తాగేవాళ్ళు, అలా 30 ఇయర్స్ పైబడి రెగ్యులర్గా రోజు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. 50 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా లో డోస్ సిటీ స్కాన్ అని ఇవాళ రోజున అందుబాటులో ఉంది. దాంట్లో ఎక్స్‌రే డోస్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఎక్స్‌రేస్ యూజ్ చేస్తామో లెస్సర్ డోస్‌లో వాడతాము. కానీ లంగ్ క్యాన్సర్స్ చాలా ఎర్లీ స్టేజ్‌లో ఈ లో డోస్ సిటీ వాడటం వల్ల మనకు తెలుస్తుందనమాట. సో ఈ పాపులేషన్ మాత్రం ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళల్లో లంగ్ క్యాన్సర్ యాక్చువల్‌గానే చాలా ఎక్కువగా ఉంటుంది. మూడో పాపులేషన్ ఎవరు అంటే ఎటువంటి స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళకైతే అన్‌లెస్ సిమ్టమ్స్ వస్తే తప్ప మనం స్క్రీన్ చేయట్లేదు. ఇవాల్టి రోజున చైనా నుంచి, తైవాన్ నుంచి చాలా డేటా వస్తుందండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరికైతే ఫ్యామిలీలో లంగ్ క్యాన్సర్ ఉందో వాళ్ళు ఈ ఏరియాస్‌లో ఉన్నారు. అంటే ఇన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళలో వాళ్ళు స్క్రీనింగ్ వీళ్ళలో కూడా లో డోస్ సిటీ స్కాన్ చేయటం వల్ల ప్రయోజనం ఉంది. క్యాన్సర్ ముందు దశలో గుర్తించగలుగుతామని చెప్తున్నారు. భారతదేశంలో నాకు తెలిసి అది అప్పుడే ఆ టెక్నాలజీ అప్పుడే వాడకపోవటమే మంచిది. ఎందుకంటే లో డోస్ సిటీ స్కాన్‌లో కూడా రేడియేషన్ ఉంటుంది. దానివల్ల కూడా క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. సో మనకు ఆ డేటా క్లియర్‌గా వచ్చే వరకు మనం అది అడాప్ట్ చేసుకోకుండా, సిమ్టమ్స్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఎక్స్‌రే వరకు చేయించుకుంటే మంచిదండి. అండ్ మన కంట్రోల్‌లో ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అసలు? అంటే మనకి మ్యూటేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? బయట పొల్యూషన్ కంట్రోల్ చేయలేము. ఎవరో స్మోక్ చేశారు, వి కాంట్ డూ ఎనీథింగ్. వాట్ ఈస్ ఇన్ మై కంట్రోల్ దట్ ఐ కెన్ డూ టు కీప్ మై సెల్ఫ్ సేఫ్? సో చాలా మంచి క్వెషన్ అండి. ఐ థింక్ మీరు ఏ డాక్టర్‌తో మాట్లాడినా ఇదే చెప్తారండి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఐ థింక్ వి ఆర్ ఆల్ నౌ, అంటే ప్రాబబ్లీ డాక్టర్స్ ఆర్ ఆల్సో బీన్ టు రిపిటేటివ్. మేము మాటికి ఇదే చెప్తున్నాం. కానీ లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్ క్యాన్సర్ రిస్క్‌ని గణనీయంగా తగ్గిస్తుంది. ఐ జస్ట్ టెల్ యూ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ అండి. మనం మోడరేట్ టు సివియర్ ఎగ్జర్షన్ చేస్తున్నాము, డైలీ చేస్తున్నాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎంత తగ్గొచ్చు అనుకున్నారు? సుమారుగా జస్ట్ సంఖ్యలో ఎంత ఉండొచ్చు అంటారు? 10%, 20%. యాక్చువల్గా మనం చూస్తే అది 45% పైన సివియర్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ పర్సిస్టెంట్గా చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 45% తగ్గించవచ్చు. అంటే వెస్ట్లో చెప్తారనమాట, ప్రతి 8 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ రావచ్చు అన్నారు. సో ఇప్పుడు ప్రతి 15-20 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ వస్తుంది. మనం అది ఓవర్లుక్ చేస్తాం అనమాట. ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే వన్స్ యు ఆర్ ఫిజికలీ యాక్టివ్ యువర్ డైట్ విల్ ఫాల్ ఇన్ లైన్. రైట్. వన్స్ యువర్ డైట్, ఇఫ్ యు ఆర్ వాంట్ టు బీ ఫిజికలీ యాక్టివ్, నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలి, రెగ్యులర్గా రన్ చేయాలి అంటే నేను మంచి ఫుడ్ తినాలి. అదర్వైజ్ నేను అక్కడ ఇంప్రూవ్ కాలేను. సో యువర్ ఫుడ్ విల్ ఫాల్ ఇన్ లైన్. వన్స్ యూ స్టార్ట్ హ్యావింగ్ హెల్దీ ఫుడ్, రెడ్ మీట్ తగ్గించుకొని ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అ లిటిల్ మోర్ వెజిటేరియన్ ఫుడ్ ఆర్ వైట్ మీట్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, పోల్ట్రీ, చికెన్ కానివ్వండి ఆర్ ఫిష్ కానివ్వండి, హ్యావ్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ యూ విల్ గెట్ బెటర్. దాంట్లో కూడా క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. అండ్ ఆల్కహాల్ అంటే ఇది చాలా ఫ్యాడ్ అయిపోయిందండి ఇవాళ రోజున. ఎలా అంటే ఆల్కహాల్ వన్స్ అ పెగ్ ఇస్ గుడ్ ఫర్ మై హెడ్, హార్ట్, గ్లోయింగ్ స్కిన్ కి రెడ్ వైన్ తాగాలి. యాక్చువల్లీ డబ్ల్యూహెచ్ఓ లాస్ట్ ఇయర్ చెప్పింది అనమాట, ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ 1 పెగ్ 2 పెగ్స్ ఇస్ ఆల్సో డేంజరస్ ఫర్ యువర్ బాడీ. దానివల్ల సిగ్నిఫికెంట్గా లివర్ క్యాన్సర్ రిస్క్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, ఫుడ్ పైప్, స్టమక్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. సో వీటి నుంచి తెలిసిన తర్వాత మనం దూరంగా ఉండటం చాలా అవసరం. స్మోకింగ్కి దూరంగా ఉండటం, నిజంగా ఇవన్నీ చేస్తే అండి క్యాన్సర్ రిస్క్ మనం we underestimated, but cancer risk almost 60 to 70% తగ్గుతుంది. So the burden is coming down by 60 to 70%. All we are left is 30% of cancer. And గ్లోబల్గా రీసెర్చ్ క్యాన్సర్లో బాగానే అవుతుందండి. సో వీ కెన్ ప్రొటెక్ట్ దీస్ పేషెంట్స్. బట్ ఏమైపోతుందంటే ఈ సంఖ్యలో we have to scale up and serve patients which have, అంటే వాళ్ళు ఏవైతే రివర్సిబుల్ కాజెస్ ఉన్నాయో వాళ్ళని కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం పడటం వల్ల హెల్త్ కేర్ మీద కూడా చాలా స్ట్రెయిన్ అవుతుంది.